అన్నాడంట. ఎంత ముందర ఇంత కూడా వాళ్ళు ఏమయ్య గారు మీరు ఇట్లా అంటారు అనే ఆలోచన లేకుండా తీసుకుపోయిందంట. ఆయన బావిలో వాడేసిందంట. అని వాళ్ళు ఇట్లా బావిలో వాడేసింది చూస్తూనే ఉండరు. అందరూ వచ్చి కాసి అక్కడ పిల్లలు బావిలో వాడేసి ఇంత కూడా ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా అందరు కొట్టుడే కొట్టుడు. అయితే కూడా ఎవరికి ఒక్క ముచ్చడు ఏమీ చెప్పినాడు. గురువు గారు వచ్చిండు. పోనీ వాడిని ఎందుకు కొడుతున్నారు మీరు? లేదు అయ్యగారికి ఎట్లా వేసే దిగుడు తీరి చెప్తే ఆయన పిల్లగాన్ని తీసుకొచ్చి మీరు వేసిన. ఎందుకంటే ఈయన స్థితిని గమనించాలి, ఈయన యొక్క స్థితి లక్షణాలను మంచిగా తెలవాలి అంటే సాయంత్రం వాళ్ళు వచ్చే ముందల్ని పిల్లగాని వాడేమని అంటే వస్తారు, వాళ్ళు వేస్తారు, వాళ్ళు తీస్తారు అంటున్నారు. గురువుకు ఎరుక, శిష్యునికి ఎరుక. కానీ నమ్మకం అనేటటువంటిది కుదరాలంటే గురువు గారు కొన్ని పనులు చెప్తా ఉంటారు. దాని లోపల మనం చూసుకుంటున్నాంటే ఎన్నోసార్లు అవి మనకు చెప్పినా కానీ మనం నిర్లక్ష్యంగా చూసినామని నాటువంటి వాళ్ళని చూస్తే కూడా కొద్దిగా అవగాహనకు వస్తుంది. ఇది కాక మళ్ళీ ఒకసారి రాత్రి సమయం లోపల అట్లనే చేసింది. ఒక మాట చెప్తా ఇంటవా అంటే కాసి అన్నాడంట. సరే అయ్యగారు చెప్పండి, మీ మాట నేను ఎప్పుడు కాదన్నానని మళ్ళా సాందీపని వాళ్ళ గురువు గారికి చెప్పిండట. సరే ఇవన్నీ కుటీరాలు ఉండేవి కదా, ఈ కుటీరానికి మంట అంటివేట్ అని చెప్పినాడు. ఈ కుటీరానికి మంట అంటివేట్ అరే నీడ నీడ మనకు నీడనిచ్చేది, అది నీడనిచ్చేదాన్ని అంటివేస్తూ ఉంటాడేమి అన్న ఆలోచన గురువు గారు అంటదాన్ని ఏ విధంగా ఆలోచన చేయలేదు. ఇట్లెందుకు అంటున్నారు అట్లెందుకు అంటారు. సీద పోయింది ఆయన మా అగ్గిపుల్ల తీసుకోవడం అంటది మంట రగిలిచ్చిండు రాళ్ళతో ఆయన గుడిచని అంటిపెట్టిండు కుటీరాన్ని. అంటిపెట్టిన కొద్దిసేపటికే అందరు లేచినారు. మళ్ళీ అందరు కూడా కొట్టలిగా మొదలు పెట్టిండ్రంట. కొడితే గురువు గారు అందరినీ సంజాయించారు. ఏమన్నా గురి చేస్తుంటారు కొద్దిగా కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి, కొన్ని అట్లా అవుతుంటాయి అని చెప్పేసి అందరినీ సంజాయించి గురువు గారు ఎక్కడెక్కడ పంపిండ్రంట. కొద్ది రోజులకే ఇంక అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయిందంట. ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక కొన్ని సంవత్సరాలకు మళ్ళా అందరిని రప్పించి అందరికీ గురువు గారు పారితోషకాలు ఇచ్చిందంట. వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యకు తగినటువంటి యొక్క వస్తువుల్ని వాళ్ళ భక్తికి వాళ్ళ దీనికి మెచ్చుకాసి తన వద్దున్నటువంటి పాదుకలు కానీ జపమాల కానీ కమండలం కానీ ఇట్లా ఏమేమి ఉంటాయో అవన్నీ ఆసనం కానీ పాదుకలు కానీ ఇట్లా అన్నీ అందరికీ ఇచ్చిన తర్వాత సాందీపని దగ్గరికి వచ్చిందంట. ఒక్క వస్తువు లేదాడు చూస్తున్నట్టు గురువు గారు అక్కడిక్కడ చూద్దామంటే ఇప్పుడు మనం ఏమైనా కానీ కూడా లేకపోతే అంటే టెంకాయలు వాళ్ళ కొడతాం. ఆ టెంకాయలు లేకపోతే అరటిపండు ఏదో ఒకటి ఇస్తాం. మొత్తం అన్నీ అయిపోయినాయి. ఆయన వచ్చి ఉండాలి కాబట్టాడంట. అది ఏం లేకపోయా కదా అంటే నేను లేవని అన్న, నేను అడగను లేదు, నువ్వు ఇయ్యనంటని అనను లేదు. అందరికి ఇస్తున్నామని అందరిలాగా లైన్లో రమ్మంటే నేను వచ్చినాయి కానీ మీ ఇష్టము అనగా అన్నానంట. ఏం లేదు ఒక్క మాట ఇస్తా, అది నీకు వరంగా మారుతుంది అంటాను చెప్తున్నాను. సరే మీ ఇష్టం, మీరు ఏది ఇస్తే అది స్వీకరించడానికే నేను ఉన్నా అంటని చెప్పిందంట. ఏమి లేదు, కొన్నాళ్లకు జగత్తుకే గురువు అయినటువంటి వాడు నీకు శిష్యుడైతాడు పోరా, ఇక ఇదే నేను నీకు ఇచ్చేది ఆశీర్వచనం, ఇంతకన్నా మిక్కిది ఇక ఉండలేదు అంటాను. ఈ మాట తిరుగులేదు, ఈ మాట అంటారు చెప్పిందంట. అంటే ఆ గురువు గారికి సాందీపని మహర్షికి ఈ శ్రీకృష్ణుడు గురువు కావడము ఎంత విశేషం అంటే గురువు గారి యొక్క మాటల లోపల ఎంత వాక్పటిమ ఉన్నది, ఎంత వాక్శుద్ధి పరుడైతే ముందర జరిగేటటువంటి దాన్ని తాను ఇప్పుడే మాటగా ఇచ్చి కాసి తప్పది అంటాం కాసి చెప్పిండు. అంటే గురువు గారి లోపల ఉన్నటువంటి సత్తని కనుక మనము గుర్తెరిగినట్లయితే నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన సేవ చేసేదాని లోపల విఫలమైపోతారు అంటున్నానే దానికి నిదర్శనం ఇంతకన్నా ఎక్కువ లేనే లేదు. అటువంటి వాళ్ళు మన సాంప్రదాయం లోపల ప్రస్తుతం కూడా ఉన్నారు. కానీ కాకపోతే అది మనకు చూసేటటువంటి దృష్టి లోపమే. ఇదివరకు స్వాముల వారు చెప్పినట్ల నిన్నటి నాటికి
మెట్కెల బాలప్ప అని కాసి ఉండేనంట. మా అమ్మ దర్శించింది, అందరిని వాళ్ళని కొందరు దర్శించిండ్రు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వామిని కూడా కొందరు. అయితే ఫలాని మెట్కెల బాలప్ప అంటున్నటువంటి ఆయన చాలా మంది గురువుల్ని ఇచ్చేసిందంట, చాలా మంది గురువుల్ని పరీక్ష చేసింది. ఎవరు ప్రశ్నలు ఆయన వేసేటటువంటి ప్రశ్నల దాటికి ఎవరు తట్టుకోలేకనే విఫలమై వెళ్ళిపోతున్నట్టు, సమాధానం ఇవ్వలేమప్ప అని. అందులోపల ఈ మన పేరు మునిస్వామి అనేటటువంటి ఆయన అమదాబాద్ పోయాడు. ఆయన ఉండేది ఇక్కడ విజయనగరం, రాజమండ్రి. ఎవరు మునిస్వామి ఉండేది రాజమండ్రి, ఆయన ఉండేదేమో అహ్మదాబాద్, అంటే ఆంధ్ర, అదేమో గుజరాత్. ఇట్లా ఉండగా ఆయన దగ్గర కూడా వాళ్ళు ఎక్కడ పోయట్లేదు, మా తాతగారి ఇంట్లోనే, అంటే సాయనాథుల స్వాముల వారి యొక్క అన్నవారి ఇంట్లోనే దిగారు, మకాం చేసింది. కొద్ది రోజులు అయింది, 2-3 రోజులకి వాళ్ళు కూడా వచ్చిండ్రు. ప్రశ్నలు ఆయన ఏ సంకల్పం చేసుకొని వచ్చిండ్రో మెట్కెల బాలప్ప అనేటటువంటి ఆయన అదే ప్రశ్నలకు సమాధానం ఏమిస్తున్నాడు అడగకుండా. ఇచ్చిన తర్వాత పోయే సమయం లోపల ఆ యొక్క సంతోషాన్ని పట్టలేక పాదాక్రాంతుడు అయ్యాడు. పాదాక్రాంతుడు అయ్యాక అయ్యగారు ఇట్లా సంగతి అంటే కాసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ విషయాలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన కూడా ఒకరోజు తిండికే భోజనానికి ఇట్లా గురువు గారిని ఆహ్వానం చేస్తున్నాడు. సరే అని పోయినరు. పోయిన తర్వాత ఒక మాట చెప్పిండు, మీరే నాకు గురువు గారు అంటే, సరేరా మంచి మాట, నేను దీక్షతీయము ఇస్తా. ఈ దీక్షతీయముని నీవు ఫలానా రోజు ఫలానా పేజీ అని నేను ఏమి చెప్పా, ఒక్కరోజు ఒక్క శబ్దము, ఒక్కరోజు ఒక్క పేజు, ఒక్కరోజు ఒక్క లైను, నీకు ఎట్లా ఒప్పితే, నీకు ఎట్లా మనసు అయితే, నీ ఓపిక ఎంత ఉంటే గంటనే రాయి. 4 లైన్లు అని చెప్పా, 8 లైన్లు అని చెప్పా, 10 లైన్లు అని చెప్పా, ఒక్క శబ్దము అని కూడా నేను చెప్పా. కానీ రాసేది మాత్రము మాన గ్రంథం అయిపోయేటంత వరకు ఇంటి లోపల సచ్చిన పిండి అయినా ఏమే అయినా కానీ కూడా తప్పనిసరిగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాయాలి. గ్రంథం ముగిసినాడే నిన్ను ఇంటికి వస్తా అంటాను కాసి అని చెప్పిండంట. సరే అంటాను కాసి చెప్పి ఇక గురువుగారు భావించండు కాబట్టి గురువుగారు రాకున్నట్టని చెప్పేసి ఇక ఈయన రాజమండ్రికి వెళ్ళిపోయాడు. ఆ మెట్కెల బాలప్ప రాయనికి గ్రంథం మొదలుపెట్టిండు. ఏ నాడైతే గ్రంథం రాయడం అయిపోయిందో మొత్తం రాసి అక్కడ గూట్లో పెట్టిందంట. ఏది ఎదురుగుట్లో పెడతారు సామాన్యంగా మన పెద్దలందరూ కూడా కొన్ని వస్తువులు ఎక్కువ వాడుకునే వస్తువులు అట్లా పెట్టి ఇట్లా బయటికి కడప దాటి చెప్పులు వేసుకునే వరకే వచ్చిందంట. తాత మీ గురువు గారు వచ్చిందంట. అరే నాకెవరు గురువు, ఎవరి దగ్గర ఉపదేశం పొందలేదు, నాకెవరు గురువు అంటానంటే, లేదు పలానా నాడుకి ఇట్లా పలానా వాళ్ళ ఇంట్లో నీకు పుస్తకం ఇచ్చింది కదా రాయమని అంటే ఆ అప్పకు ఆనందం పట్టలేకపోతున్నదంట. నేను ఒక కబురంపలే, ఒక ఉత్తరం రాయలే, ఫోన్ లేదు, ఏం లేదు, ఇది ఎంత విచిత్రము అని చెప్పేసి అనేసి మా అమ్మ ప్రత్యక్షంగా ఆయనను దర్శించింది, మునిస్వామిని దర్శించింది, మెట్కెల బాలప్పని దర్శించింది. వాళ్ళు ఎంబడి తిరిగింది. మా అమ్మ నుంచి గ్రహించినటువంటి యొక్క గురుని యొక్క స్థితి లక్షణాలను మనం గుర్తెరిగితే నిజంగా త్రిమూర్తుల కన్నాను అతిశయులు అంటున్ననేటటువంటి యొక్క విషయాన్ని మాకు ప్రత్యక్ష నిదర్శనం అని మేము చెప్పుకుంటున్నాం. అందుకే ఈ యొక్క ఉపమానం